దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అందరు బాగున్నారా? మరి ఏ వ్యక్తి జీవితంలో అయితే దేవుడు నివాసం ఉంటాడో ఆ వ్యక్తి యొక్క జీవితము బహుగా ఫలిస్తుంది. అది ఎలాగంటే, ఒక చెట్టు బహుగా ఫలించాలంటే దానిలో ఉన్నటువంటి పనికిరాని తీగలన్నింటినీ మనము పెరికేస్తూ ఉంటాము. అదేలాగున దేవుడు మన జీవితాలలో, మన హృదయంలో నివాసం ఉంటున్నప్పుడు మన జీవితంలో ఉన్నటువంటి పనికిరాని కార్యాలన్నింటినీ దేవుడు తొలగించేస్తాడు. అదేంటంటే పాపపు క్రియలు కావచ్చు, కోపము, ద్వేషము, అసూయ, పగ, ఈర్ష, కలహములు వంటి కార్యాలను మనలో నుంచి దేవుడు తొలగించినప్పుడు మనం బహుగా ఫలిస్తాము. అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 5వ వాక్యంలో చూసుకున్నట్లయితే, నేను ఎవని యందు నిలిచిందునో వాడు బహుగా ఫలించును. దేవుడు మనలో నివాసం ఉంటున్నప్పుడు మనం ఎలా బహుగా ఫలిస్తామంటే, మరి పాపిగా ఉన్నటువంటి మనల్ని దేవుడు పరిశుద్ధులుగా చేస్తాడు. అందరూ చీకుట్టుకునేటటువంటి మనల్ని అందరూ గణపరిచే విధముగాను, అందరూ ద్వేషించేటటువంటి మనల్ని అందరూ ప్రేమించేటటువంటి వ్యక్తులుగాను, దరిద్రపు జీవితంలో ఉన్నటువంటి మనల్ని అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు. అయితే మనలో దేవుడు నిలిచి ఉండాలి. మనము దేవునిలో నిలిచి ఉన్నప్పుడు మనం బహుగా ఫలిస్తాము. ప్రార్థన చేసుకుందాం. మంచి తండ్రి, యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. అయా, ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో కూడా నా తండ్రి, అయా మీరు నివాసం చేసినప్పుడు నా తండ్రి, అయా మేము బహుగా ఫలిస్తాము నా తండ్రి. అలాగున ప్రతి బిడ్డ కుటుంబాన్ని ప్రభువా, అయా అనేకులకు నా తండ్రి ప్రయోజనకరముగా నా తండ్రి మారునట్లు, అనేకులకు దీవెనకరముగా నా తండ్రి ప్రతి బిడ్డ మారునట్లుగా నాన్న మీరే ఆశీర్వదించి దీవించమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.